నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎట్టకేలకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళకి ఛాన్స్ దొరికిందని దొరకబట్టుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు స్టార్ట్ చేశారు కాబట్టి ఆదివారం నుంచి ఎన్నడూ లేనటువంటి విధంగా తొలి రోజు చాలా హై పర్సంటేజ్లో ఓటు నమోదు చేసుకున్నారు, ఓటును వినియోగించుకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ని చాలా చక్కగా అధిక శాతంలో నమోదు చేసుకున్నారు, వారి ఓటు హక్కుని వినియోగించుకున్నారు అంటున్నారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి ఓటమికి తొలి అడుగు అని అనుకోవచ్చు అంటారా? సౌజన్య, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగం కావచ్చు, లేకపోతే ఆయన రిలీజ్ చేసినట్టు మేనిఫెస్టోలో కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి చాలా అనేక హామీలు ఇచ్చాడు. నేను వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. అవును. టీఏలు డిఏలు ఏమి పెండింగ్లో ఉండవని చెప్పేసి అన్నాడు. ఆయన మాటలు నమ్మారు, ఉద్యోగులు అందరూ కూడా నమ్మారు. ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా నమ్మారు. నమ్మి ఒక చేత్తో కాదు, 2 చేతులు, ఆ చేత్తో ఈ చేత్తో కూడా ఓటేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అసలు రూపం చంద్రముఖిలో మారినట్టు మారింది. మారేటప్పటికీ ఆయన అన్న మాటకి కనీసం నేను ప్రయత్నం చేస్తానో సిపిఎస్ రద్దు విషయంలో నేను మాట ఇచ్చాను, నేను ప్రయత్నం చేస్తానన్న మాట అని చెప్పాలి. అది కూడా మానేసి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేమని చెప్పాడండి. ఆయన మాకు అవగాహన లేక ఇచ్చాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేక ఆ రోజు హామీ ఇచ్చారు అని సిపిఎస్ స్థానంలో మళ్ళీ జీపీఎస్ అని రకరకాలుగా మాటలు మార్చుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో మొన్నటి వరకు కూడా టీఏలు డిఏలు అన్నీ పెండింగ్స్. అంతకంటే కూడా దారుణమైన విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం అందరం చూసినటువంటి విభక్తి కరోనా టైంలో మద్యం అమ్మకాలు చేసేటువంటి బ్రాందీ షాపుల దగ్గర ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టాడు. అసలు చదువులు చెప్పే ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అతని కక్ష ధోరణి ఎలా ఉంటుందో చెప్తాక ఉదాహరణలో భీమలా నాయక్స్ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు సినిమా హాల్ దగ్గర కాపలా పెట్టాడు, బ్లాక్ టికెట్లు అమ్మించాడు. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు గమనించరా? వాళ్ళు ఎంతో చదువుకుని కష్టపడి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుని ఈ పనులు చేయడానిక? దానికి ప్రతిరూపమే అంటుంది, ప్రతిఫలమే అంటున్నాను చూసారా? నిన్న మధ్యాహ్నం మండు టెండలో 45-47 డిగ్రీలు ఉన్న టైంలో కూడా సౌజన్య కొన్ని వీడియోస్ చూడాలి. అసలు బారులు తీరారు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళ కసి ఎలా ఉందంటే మామూలుగా తీర్చుకోరు. మొత్తం ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజున బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవడానికే ఉర్రూతులోగారు, ఎగబడుతున్నారు. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు సాధ్యం అయ్యింది, సాధ్యం కాలేదు అని చెప్పడం తప్పులేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అంటే ఎవరైనా హర్షిస్తారు. అది చెప్పడం మానేసి, అది చెప్పకపోగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని రకాలుగా హింసించారు, అన్ని రకాలుగా హింసించారు. మీకు గుర్తుందో లేదో, విజయవాడలో వాళ్ళు సిపిఎస్ రద్దు గురించి ధర్నా చేస్తే ఎక్కడికెక్కడ అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఉద్యోగులు కనపడితే చాలు ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కొంచెం మూర్ఖ మనస్తత్వం కదా, ఉద్యోగులకు సంబంధించిన నాయకులను కొంతమందిని మొదలుపెట్టాడు. వాళ్ళని కొని మొదలుపెట్టి ఇంకా ఏదో రకంగా వాళ్ళతో మాయమాటలు చెప్పించి, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు అన్ని అనుకూలంగా చేయబోతుంది, చేస్తుంది అని రకరకాలుగా మాయమాటలు చెప్పడం జరిగింది. సరే, 1 సంవత్సరం అంటారు, 2 సంవత్సరాలు అంటారు, 5 సంవత్సరాలు అదే పాట పాడితే ఎవరంటారు? ఆయన సంబంధించినటువంటి సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది తొత్తులు ఉన్నారు ఆయనకి. అదే సందర్భంలో ఆ నాయకులు తీసుకెళ్లి వారికి సంబంధించినటువంటి ఛానల్లో కూర్చోబెట్టి కూడా మాట్లాడేస్తున్నారు, ఉద్యోగులకు వచ్చేసామని. ఉద్యోగులకు అర్థం అట్లా. గతంలో ఉద్యోగులు ఏదైనా ప్రమోషన్ల గురించి ఆలోచించేవారు, నాకు ఈ ప్రమోషన్ వస్తుంది లేకపోతే ఆ ప్రమోషన్ వస్తుంది ఆలోచించారు. ఆ ప్రమోషన్ గురించి ఆలోచించే ఉద్యోగుల్ని అసలు నా జీతం నాకు వస్తే చాలు అని ఆలోచించే చేతికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లిటరల్గా నేను మనసులో అనుకుంటున్నా, జీతం 1వ తారీఖు వస్తే చాలు అనేసి. ఇప్పుడు సౌజన్య, వాళ్ళు ఎంత ప్రభుత్వ ఉద్యోగులు అంటే చిన్న ఉద్యోగులు కానీ పెద్ద ఉద్యోగులు కూడా ఉంటారు. వాళ్ళకి అనేక రకాలైన ఈఎంఐలు ఉంటాయి. ఇల్లు కొనుక్కుంటారో లేకపోతే రకరకాల వాహనాలు కొనుక్కుంటారు, ఇది ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఈఎంఐలు ఉంటాయి. 2వ తారీఖున 3వ తారీఖున ఈఎంఐ పేమెంట్ ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీద పడేసిన ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు వస్తుందో తెలీదు. 5వ తారీఖు వస్తుందా, 10వ తారీఖు వస్తుందా, 15వ తారీఖు వస్తుందో తెలియదు. అంటే ఒక విధమైనటువంటి అభద్రతా భావంలోకి ప్రభుత్వ ఉద్యోగులు నెట్టేసాడు. దాంతో వాళ్ళకు కనువిప్పు కలిగింది. అంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఉన్నటువంటి అవగాహన ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది,
కేవలం ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మమ్మల్ని ఒకళ్ళ బానిసల్లాగా చూస్తా ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకునేటువంటి నాయకుడు ఏమంటే ఎలా ఉంటుంది అనే భావన ఈరోజు వాళ్ళకి తేడతెల్లమైంది. అందుకనే బ్యాలెట్ పేపర్కి ఇన్ని లక్షల మంది. మీరు ఇంకో విచిత్రం ఏంటంటే వీళ్ళతో పాటు అంటే ఈ అంశంలో కాకపోయినా దాదాపు ఎన్నికల సమయానికి విదేశాల నుంచి ఓటు వేయడానికి దాదాపు 25,000 మంది ఆంధ్రప్రదేశ్కి టికెట్ బుక్ చేసుకున్నారట. ఓకే, అది కూడా రికార్డే. అంటే ఈసారి మామూలుగా ఎలక్షన్స్ అనేటప్పటికీ మండు వేసవకాలం జరుగుతాయి కాబట్టి 50%, 60% అంత దాటడం కష్టమైపోయింది ఈ రోజుల్లో. ఇంకా గ్రామాలైన ఓటింగ్ ఉంది కానీ టౌన్స్లో అయితే అది కూడా జరగట్లా. 50% ఓటింగ్ దాటితే గొప్ప అనుకుంటున్నాం. కానీ ఈసారి చూడు సౌజన్య 70 to 80% ఎబో ఉంటాయి ఎక్కడైనా సరే, గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కొలచకపోతే మన భవిష్యత్తు ఉండదు, ఇంకా మన బిడ్డల భవిష్యత్తు ఉండదనే భావన వచ్చింది. అది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది, సామాన్యుల్లోనూ ఉంది. అందుకనే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంత ఇదిగా ఎండను కూడా లెక్క చేయకుండా లైన్లో నిలబడి ఎన్ని గంటలైనా సరే వెయిట్ చేసి మరీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ భయం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్స్ కాదు, ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందే రిజల్ట్ ఏంటన్నదో ప్రభుత్వ ఉద్యోగులు చూపించారు. అంటే విషయం బయటికి రాకపోవచ్చు కానీ ఆ వ్యతిరేకత కనపడింది వాళ్ళలో. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇంటెలిజెన్స్ వారు ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇచ్చారు వారికి, ప్రభుత్వ ఉద్యోగులందరూ మీకు బాగా వ్యతిరేకత ఉన్నారు, మీ పని అయిపోయిందన్న విషయం. ఆ భయాందోళనతో కనీసం ప్రచారం కూడా వెళ్తలేదు. ఈయన మీరు గమనించలేదు, వారం రోజుల ముందు ఎవరైనా ప్రతిరోజు రోడ్ల మీద ఉంటారు. అవును, నిన్న అవన్నీ మానేసి ఇంట్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కుట్రల్లో కుతంత్రాలు అన్నీ చేసుకుంటూ మొదలుపెట్టాడు. అంటే పత్రాలు ముందే ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది స్పష్టం, కూటమి ప్రభుత్వం రావడం స్పష్టం. సో మరి ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసి వాళ్ళకి ఏవైతే ఇస్తానని హామీలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి వాటి కోసం, అండ్ రాయితీలు కూడా ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రభుత్వం కంటే ఇంకా తగ్గించి ఇవ్వడం, అంటే వీటన్నిటి ఎఫెక్ట్ ఇప్పుడు వాళ్ళు తీర్చుకున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వారికి మాట్లాడడానికి ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకు కొంచెం ఉంటాయి సరౌండింగ్స్, అక్కడే ఉండాలి, ఆ లిమిట్స్లోనే వాళ్ళు ఉండాలి, దాటి మాట్లాడలేరు. ప్రజలుగా ప్రతిపక్ష పార్టీలుగా ఏదైనా మాట్లాడచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కట్టుబడి ప్రభుత్వం ఏది చెప్తే ఆ పని చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలాగే ఉంటారు. కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి డిసైడ్ ఫ్యాక్టర్, అందులో ముఖ్యంగా ఉపాధ్యాయులకి ఇదివరకు ఎన్నికల వాళ్ళకి విధుల్లో కూడా ఉండేవారు, వాళ్ళని కూడా తప్పించాలని ప్రయత్నం చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే ఏది కేవలం తాను చెప్పిన పని చేయడమే తప్ప అంతకు మించి మాట్లాడే హక్కు కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు చేశాడు. సరే, ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యత కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేకపోవచ్చు, కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి తీర్చుకుంటారు అన్నదానికి కరెక్ట్ ఉదాహరణ నిన్న జరిగినటువంటి బ్యాలెట్ ఓటింగ్. అద్భుతంగా రెస్పాన్స్. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతే. సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఓటు హక్కుని మొదటి రోజు చాలా ఎక్కువ శాతంలో వినియోగించుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంకేతాలు ఉంటున్నారు. చూద్దాం అలా ఎలా జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.